వార్తలకి స్వాగతం. పండుగలను భక్తి శ్రద్ధలతో బాధ్యతతో నిర్వహించాలి అని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం వికారాబాద్ అంబేద్కర్ భవనంలో మత పెద్దలు, ఆయా శాఖల అధికారులతో కలిసి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా శాంతి సమావేశం నిర్వహించామని, పోలీస్ శాఖ తరపున పండుగ సంతోషకరంగా జరుపుకోవాలి అని తెలిపారు. మండపాల వద్ద పోలీస్ బందోబస్తు ఉంటుంది అని, అందులో భాగంగా మండపాల వివరాలు తెలుసుకునేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని, ఇందుకోసం ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదన్నారు. జియో ట్యాగింగ్ లో మండపాలు ఉండడం జరుగుతుందని, ఎట్టి పరిస్థితుల్లో డీజే అనుమతులు ఇవ్వడం జరగదన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ మాట్లాడుతూ మున్సిపల్ తరపున మండపాలకు శోభాయాత్రకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచంద్ర, డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్ సిఐ రఘువీణ, నాయకులు మాధవరెడ్డి, తస్వర్ అలీ, చిగుళ్లపల్లి రమేష్, జాఫర్, శ్రీనివాస్ గౌడ్, శివరాజ్, కేపీ రాజు, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాధవరెడ్డి గారికి మరియు వేదిక ముందున్నటువంటి పెద్దలు మరి అందరికీ కూడా ముస్లిం సోదరులందరికీ అస్సలాము అలైకుం, హిందూ సోదరులందరూ కూడా నమస్కారాలు. ఈరోజు మనం ఎన్నో సంవత్సరాల సంది ఈ శాంతి సమావేశాలు పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో పండుగలు లేకపోతే ఏదైనా పర్వదినాలు వచ్చినప్పుడు జరుపుకుంటూ ఉంటాం. కాకపోతే ఎన్ని శాంతి సమావేశాలు జరిపినా కూడా ఎక్కడో అక్కడ ఒక మతపరమైనటువంటి అనిశ్చితి, మతపరమైనటువంటి హింసలు మరియు భిన్నత్వంలో ఏకత్వంగా కలిసి ఉండేటటువంటి దేశంలో మరి కలిసి ఉన్నటువంటి రెండు వర్గాలు విడిపోయి ఒకరిపై ఒకరు బుద్ధ జల్లుకునేటటువంటి సందర్భాలు దేశంలో ఎక్కడో ఒక మూలన మనం ప్రతిరోజు పత్రికల్లో చూస్తూ ఉంటాం. కానీ మన ప్రాంతానికి ఒక ఔన్నత్యం ఉంది. నాకు తెలిసినటువంటి ఒక చిన్న సంఘటన, 1946లో గాంధీ గారు హైదరాబాద్లో ఉన్నటువంటి చాదర్ఘడ్లో ఒక వివేకవర్ధని కళాశాల స్నాతకోత్సవానికి వచ్చినప్పుడు ఆయన ముందు కూర్చున్నటువంటి సభలో హిందువులు, ముస్లింలు అందరూ ఒక సమైక్యతతో కూర్చున్న సందర్భాన్ని ఆయన చూసి తన ప్రసంగంలో ఒక మాట అన్నది. ఈరోజు ఆ మాట చారిత్రాత్మకంగా నిలిచిపోయింది. మా ఉత్తర భారతదేశంలో హిందువులు, ముస్లింలు ఒకరినొకరు కొట్టుకొని చచ్చిపోతూ ఉన్నారు. అయినా కూడా ఇన్ని వందల సంవత్సరాల వస్తుంది ఇక్కడ హిందువులు, ముస్లింలు కలిసిమెలిసి సహజీవనం చేస్తున్నారు. ఈ ఔన్నత్యం అనేది మీకు ఏ రకంగా సాధ్యమైందో మా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లింలకు నేర్పండి అని చెప్పింది ఆయన ఇక్కడికి వచ్చి. అంత గొప్ప ప్రాంతం. 220 సంవత్సరాలు ఆసంజాయిలు పరిపాలన చేసిన, 100 సంవత్సరాలు కాకతీయ రెడ్డి రాజులు పరిపాలన చేసిన, 200 సంవత్సరాలు బహుమని సుల్తాన్లు పరిపాలన చేసిన, ఎక్కడ కూడా మత కలహాలు కానీ మత హింస కానీ జరగనటువంటి ప్రాంతం ఏదైనా ఉంది ఈ దేశంలో అంటే అది మన దక్కని ప్రాంతం. అంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం సోదరులు. కానీ మిడిమిడి జ్ఞానంతో నామతం గొప్ప అనేటటువంటి భేదాభిప్రాయాల్ని మనసులో పెట్టుకొని చిన్న చిన్న సంఘటనలు సైతం పెద్ద పెద్ద భూతత్వాలు నిర్వహించుకొని ఈరోజు దుర్మార్గమైనటువంటి మత హింస, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఇక్కడ జరుగుతుంది. మనం ప్రపంచానికి ఏం సందేశాలు ఇస్తున్నాం అన్నది మనము గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది సోదరులారా. గంగా జమున తహజీబ్ అని చెప్పేసి అంటారు. అసలు గంగా జమున తహజీబ్ అంటే గంగా నది పుట్టినటువంటి ప్రాంతంలో కూడా గంగకు ఆ పేరు లేదు. భగీరథి నదిగా పుట్టి దేవప్రయాగ దగ్గర అలకనందతో కలిసిన తర్వాత దాని పేరు గంగా అయింది. ఆ తర్వాత ఎన్నో ఉపనదుల్ని కలుపుకొని అది గంగేస్ అయింది. అదే ఇన్ని మతాలు, కులాలు, వర్గాలు, సమూహాలు కలిపి ఒక భారతదేశం అనేది సోదరులారా. కాబట్టి భిన్నత్వం, ఏకత్వం మన సాంప్రదాయం. మరి గంగా జమున తహజీబ్ అనేది కూడా మన సాంప్రదాయమైనటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను సోదరులారా. నేను ఎవరైతే కనపడుతున్నటువంటి రెండు వర్గాలు దేశంలో ఉన్నాయో ఆ రెండు వర్గాలు కూడా శ్రీరాముడి త్యాగాన్ని, ముహమ్మద్ ప్రవక్త యొక్క రాజీతత్వాన్ని అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే శ్రీరాముడు త్యాగం చేయడంలో దిట్ట, ముహమ్మద్ ప్రవక్త ఎదుటి వర్గంతో రాజీ కుదుర్చుకోవడంలో దిట్ట. ఈరోజు 2 పర్వదినాలు వస్తున్నాయి. ఈరోజు ఆయన పుట్టినరోజు. అనిశ్చితిగా అరణ్యకాండగా ఉన్నటువంటి అరబ్ దేశంలో ఒక శాంతి కాపుకుడు పుట్టినటువంటి, ఒక శాంతి సందేశాన్ని మోసుకొచ్చినటువంటి ప్రవక్త పుట్టినటువంటి రోజు. అంత గొప్ప రోజు. మనం అది కూడా ఆధ్యాత్మిక చింతనతో చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ కూడా ఊరేగింపులు కానీ
లేకపోతే బైక్ ర్యాలీలు కానీ, లేకపోతే అరవడాలు కానీ, కరవడాలు కానీ ఎక్కడ కూడా ఇలాంటివి చేయకూడదు అని చెప్పేసి మన మత గ్రంథం మనకు బోధిస్తుంది. మసీదుల్లో కూర్చొని ప్రేయర్ చేసుకుంటూ ఆయన పర్వదినాన్ని, ఆయన పుట్టినటువంటి రోజుకు మనం ఆయనని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అదే రకంగా వినాయక నిమజ్జనం కూడా 100-120 సంవత్సరాల క్రితం ఎక్కడ కూడా ఈ ఊరేగింపులు కానీ లేకపోతే బ్యాండ్ మేళాలు కానీ ఉండేవి కాదు. ఎవరంతకు వాళ్ళు ఇళ్లలో పూజలు చేసుకొని వినాయకుడిని తీసుకొని గంగలో నిమజ్జనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉండేది. కానీ 1895లో ఎప్పుడైతే భారత స్వాతంత్ర ఉద్యమం అనేది మితవాదుల చేతి నుంచి అతివాదుల చేతిలోకి పోయిందో అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ అనేది సమూహాలను నిషేధించింది. అంటే ఒకరికంటే నలుగురు నిల్చోవడం, ఒకరికంటే నలుగురు కనిపిస్తే కాల్చివేసేటటువంటి ఒక ఆర్డర్ అతను ఇచ్చినప్పుడు గౌరవ స్వాతంత్ర సమరయోధులు బాలగంగాధర్ తిలక్ గారు ఈ పర్వదినాన్ని, వినాయక నిమజ్జనాన్ని ఒక ఊరేగింపుగా చేసి ఇది ఒక జాతి సమైక్యత కోసం ఈ మండపాల దగ్గర 11 రోజులు ఊరేగింపు రోజు స్వాతంత్ర పోరాటానికి సంబంధించినటువంటి వ్యూహాన్ని రచించేవారు. అంత సమైక్యత కోసం పండుగ ఏర్పడింది. కానీ దాని ఉద్దేశము మారిపోయింది, దీని ఉద్దేశం మారిపోయింది. పండుగలంటే డ్యాన్సులు చేయడం, లేకపోతే ఊరేగింపులు చేయడం, లేకపోతే ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని ర్యాలీలు చేయడం, వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకొని ఇంకోటి చేయడం, ఏదైనా ఆధ్యాత్మికత చింతన ఆత్మశుద్ధితో చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అది అంటారు ఆత్మశుద్ధి లేని ఆచారం అనేలా, భాండశుద్ధి లేని పాఠమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజ లేదా విశ్వదాభిరామ వినడమేమో అని చెప్పేసి ఏదైనా నిష్ఠతో చేయాలి, నియమంతో చేయాలి. కాబట్టి నేను ఒకటి చివరికి ఒక మాట చెప్పి నా ఉపన్యాసాన్ని క్లోజ్ చేసుకుంటాను. కలిసి మెలిసి మెరుగైనటువంటి జీవితాలను గడిపే జీవరాశులే ఈ భూమి మీద మనుగడ సాగిస్తాయనేటటువంటి డార్విన్ సిద్ధాంతానికి అనుగుణంగా నడుచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి డిఎస్పీ గారికి నమస్కారం తెలియజేసుకుంటూ మనం ప్రతి సంవత్సరం కూడా వినాయకుడిని ప్రతిష్టాపన చేసుకొని 11 రోజులు పూజా కార్యక్రమాలు చేసుకొని 11వ రోజు నాడు శోభయాత్ర చేసి నిమజ్జనం చేస్తాం. అయితే మన మండపాల యొక్క నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వినాయకుడిని తీసుకొచ్చేటప్పుడు కానీ, వినాయకుడి శోభయాత్ర అప్పుడు కానీ మొదటి నుంచి చివరి వరకు ఖచ్చితంగా వినాయకుని ఎప్పటి ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే చిన్న పిల్లలు ఉంటారు, అందరూ ఏదో డ్యాన్సులు చేస్తుంటారు, జోష్లా ఉంటారు, ఒకరినొకరు తోసుకుంటుంటారు. పెద్ద మనిషి అనేటోడు లేకపోతే చిన్న ఇబ్బందులే పెద్దగా అవుతూ ఉంటాయి. అలాంటి ఇబ్బందులు రావద్దంటే మొదటి రోజు టైం ఇవ్వాలి. వినాయక మండపం వేసి వినాయకుని ప్రతిష్టాపన చేసే వరకు ప్లస్ పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, అవుతూ ఉంటుంది. ఇక ఏదో మనం నిలబెట్టినాం, పిల్లలు చూసుకుంటారని మన పనులు మనం చేసుకుంటే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన ముస్లిం సోదరులు కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే, మన పిల్లలు కొందరు ఏదో చేద్దామని ఒకరి వల్ల అది అందరికీ చుట్టుకునే అవకాశం ఉంటుంది. పెద్ద మనుషులు మన పిల్లలకు కూడా ఇళ్ళలో సంజాయించాలి. ఇప్పుడు హైదరాబాద్ మన ఓల్డ్ సిటీలో ఒక పిల్లగాడు, ఆయన డిసేబుల్ ఉన్నాడు. మహాలక్ష్మి టెంపుల్లో ఏదో టెంపుల్లో విగ్రహం తీసేసిందనే ఇష్యూ జరిగింది. అలాంటి ఇష్యూలు జరిగే అవకాశం ఉంది కనుక మన పెద్ద మనుషులు కూడా మన పిల్లలు ఏం చేస్తుర్రు, ఇక్కడ పోతుర్రు అనేది కొంచెం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన ఇప్పుడు వినాయక మండపాల నిర్వాహకులకు తెలియజేయడం ఏమనగా, మన పోలీస్ సిబ్బంది వారు మన నిమజ్జన కార్యక్రమంలో మనెంబడి ఉంటారు, ముందుకు పొమ్మంటుంటారు. వాళ్ళకు 100% మనం సహకరించాలి. ఇప్పుడు దసరా పండుగ వస్తుంది, మనం కొత్త బట్టలు వేసుకొని అక్కడికి అలంపల్లి పోయి రవణాసురుని కాల్చి జబ్బి పెట్టుకొని అన్ని పండుగలు చేస్తూ ఉంటాం. కానీ వాళ్ళు సిబ్బంది వాళ్ళు ఫ్యామిలీతోనే ఉండకుండా మన కోసం వాళ్ళంతా టైం ఇచ్చి మన బాగోగుల కోసం ఎటువంటి అసాంఘిక సంఘటనలు జరగొద్దు, మన అందరం క్షేమంగా ఉండాలని మన కోసం వాళ్ళందరూ అంత టైం ఇచ్చినప్పుడు వాళ్ళ మాట కూడా మనం వినాలి, వాళ్ళకి సహకరించాలి. వాళ్ళు ఏ విధంగా ఏమంటే ఆ విధంగా మన కార్యక్రమాలు ముందుకు తీసుకొని పోవాలి. అట్లా పోయినట్టుంటే మనకు ఇప్పుడు ఏదో టెన్షన్లా ఆ రోజు ఏదో కార్యక్రమం తీసుకొని ఏదో చేసేస్తాం, తర్వాత ఇబ్బంది పడేది మనమే. మళ్ళీ పోయి సార్ తప్పైంది సార్, ఇదైంది సార్, అదైంది సార్ అని మళ్ళీ చెప్పాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్. ఆ క్షణం మనకు రాకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఈ మిలాదున్ నబీ అయితేనేమి, వినాయక చవితి అయితేనేమి అన్ని
కలిసికట్టుగా మనం అందరం కార్యక్రమాలు చేసుకోవాలి. ఇప్పుడు రంజాన్ వస్తే మేమందరం నాయకులం అందరం అక్కడికి దర్గా ఈద్గా దగ్గరికి వస్తాం, మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. అదేవిధంగా మీరు కూడా ఇప్పుడు ప్రొసెషన్ శోభయాత్ర జరుగుతుంటే స్టేజ్ చేసేసి వెల్కమ్ చెప్తే చాలా బాగుంటుంది. మన ఇంద్రనగర్ నుంచి మా వినాయకుడు వస్తుంటే శివరాబాద్ కాలనీలో ప్రతి సంవత్సరం కూడా మన ముస్లిం సోదరులు వెల్కమ్ చెప్పి మంచిగా పాలు ఇస్తూ ఉంటారు. అదేవిధంగా టౌన్లో కూడా మైనార్టీ సోదరులు కూడా చేయాలని విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది. కానీ నిబంధనలు కానీ నాకు తెలిసి 40 సంవత్సరాల నుంచి కూడా వికారాబాద్ ప్రాంతంలో కూడా ఎలాంటి కూడా చెడు ఘటనలకు జరగకుండా ఇప్పటి వరకు కూడా నిర్వహిస్తున్నాం. ఈ నిర్వహణ ఏ విధంగా జరుగుతుంది? పోలీసు కానీ మిగతా ఏదైతే అధికారులు కానీ మిగతా సమాజంలో ఉన్న హిందూ ముస్లిం అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం కాబట్టి జరుగుతున్నాయి. ఎవరైనా ఒకరు ఏదో సంఘ విద్రోహ శక్తి దాపురించి ఏదో చేద్దామనే ఉద్దేశం వాళ్ళ మనసులో ఉంటేనే ఆడ చెడు జరుగుతుంది, అంతే తప్పించి లేకుంటే చెడు జరుగుతుంది. కానీ మనం ఎప్పుడైనా సరే వికారాబాద్లో ఈ వినాయక ఉత్సవాలు నిమజ్జనం అప్పుడే ఈ శాంతి సమావేశం నిర్వహిస్తున్నాం. కానీ శాంతి సమావేశం నిర్వహించకుండా వికారాబాద్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆలంపల్లి కానీ ఎన్నపల్లి కానీ గంగారం కానీ శివరెడ్డిపేట పెద్ద ఎత్తున మోరం ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. వేల సంఖ్యలో శివరెడ్డిపేటలో పాల్గొంటారు. వికారాబాద్కి వెళ్ళి కూడా మొత్తం వస్తారు. దానికి ఎలాంటి శాంతి సమావేశం నిర్వహించమైనా ఘనంగా ఎలాంటి సంఘటన జరగకుండా కూడా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాం. అదేవిధంగా ఆలంపల్లిలో వేల సంఖ్యలతోటి దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. దానికి కూడా ఎలాంటి శాంతి సమావేశం నిర్వహించాం. కానీ ఒకటే వినాయక ఉత్సవాల సందర్భంగానే శాంతి సమావేశం అని ఏర్పాటు చేస్తున్నాం. కానీ మిగతా పండుగలప్పుడు కూడా, ఎందుకంటే మనం ఆ పండుగలప్పుడు జరిగాయి ఇదే పండుగలప్పుడు జరుగుతాయేమన్నా అని చెప్పేసి ఆలోచన పక్కకు పెట్టేసి ఏ పండుగలు జరిగినా కూడా ఇలాంటి శాంతి సమావేశం నిర్వహించాల్సిందిగా నేను పోలీసు వారిని కోరుతున్నా. అంతేకాకుండా ఏదైతే హిందూ పండుగలకే కొన్ని ఆంక్షలు పెడతారు. ఈ ఆంక్షలు అనేటివి సరే ప్రభుత్వాలు మీకు చెప్తే మీరు ఆంక్షలు పెడుతురా లేకుంటే మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటురా మాకైతే తెలియదు. కానీ హిందూ పండుగలకు ఒక్కరికి మీరు ఎలాంటి ఆంక్షలు పెట్టకండి దయచేసి. ఎందుకంటే మేము పర్మిషన్లు తీసుకోము, ఇన్ఫర్మేషన్లు ఇస్తాం. కానీ మేము జరుపుతున్నామని చెప్పేసి ఇలా 2-3 ఉన్నాయి. ఎందుకంటే మీరు దృష్టికి తీసుకురమ్మని కాబట్టి చెప్తున్నాము. ఒకటి, విగ్రహాల వల్ల పూజ కార్యక్రమాలు రాత్రి 10 గంటల వరకే జరపాలని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే 11 రోజులే ఉంటాయి. మా శివుడిపేట గ్రామంలో తీసుకుంటే 2 మంటపాలు ఉంటాయి, 400 ఇండ్లు ఉంటాయి. 400 ఇండ్లు కూడా పూజ చేయాలంటే రోజు 20 మంది చేసినా కూడా సరిపోతుంది. కాబట్టి ఏంటంటే సమయం ఉదయం పూట ఎవరు సరిగా చేయరు కాబట్టి సాయంత్రమే చేస్తారు. కాబట్టి ఈ సమయం అనేది ఆంక్షల్ని తొలగించండి. అంతేవిధంగా విద్యుత్ శాఖ వారికి పర్మిషన్ కాదు, మైకులకు కానీ కరెంటు కానీ ఎందుకు తీసుకుంటారండి? వికారాబాద్ ఉన్న సెంట్రల్ పోల్స్ కానీ స్ట్రీట్ లైట్లు కానీ రోజు టైం టు టైం వాళ్ళు ఆన్ ఆఫ్ చేస్తే ఈ 11 రోజుల విద్యుత్ శక్తి ఒక్క రోజు ద్వారా వాళ్ళు ఆన్ ఆఫ్ కరెక్ట్ చేస్తే అంత విద్యుత్ శక్తి మిగులుతుంది. విద్యుత్ చౌర్యం చేసే వాళ్ళు అరగట్లని అంతకు ఎక్కువ మిగులుతుంది. విద్యుత్ బకాయిలు సరిగైన వసూలు చేయండి, దానికి ఎక్కువ మిగులుతుంది. అది ఇచ్చిపెట్టేసి కానీ పర్మిషన్ తీసుకోవాలి, ఇవన్నీ చెప్పడం సరిగ్గా కాదు. మీరు విద్యుత్ వారు ఏడైనా సరే మేము కరెంట్ యూజ్ చేసుకుంటాము, దానికి ఎలాంటివి కూడా మేము బిల్లులు చెల్లించాము. అంతేకాకుండా ఏదైతే మనము తీసుకెళ్లే వెహికల్ యొక్క పర్మిషన్లు వాళ్ళ వాహనాల యొక్క డీటెయిల్స్ ఇవ్వమని చెప్పారు సార్. సరైన సమయానికి వెహికల్ దొరికాయి. ఒకటి బుక్ చేస్తే వాళ్ళు పంచర్ అవుతుందో ఏదవుతుందో ఇంకో వెహికల్ మాట్లాడుతుంటారు. ఒక్కోసారి వాళ్ళు రాడు. ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వెహికల్ నెంబర్లు కానీ పర్మిషన్లు కానీ ఇవ్వాలంటే కుదరదు. పోలీస్ సిబ్బంది గతంలో కూడా మంటపాల దగ్గరికి వచ్చి ఆ మంటపాల నిర్వాహకులతో సంతకాలు తీసుకొని వాడికి నెంబర్లు కేటాయించారు. అదేవిధంగా ఈసారి కూడా కేటాయించండి. ఇంకోటి, మనము గతంలో ఒక 5-6 సంవత్సరాల క్రితము ప్రతి గ్రామం నుంచి కూడా మనకు నిమజ్జన కార్యక్రమానికి వికారాబాద్కు పెద్ద ఎత్తున వేలల్లో సంఖ్య వస్తుంది. ఇప్పుడు ఎందుకు వస్తాయనే ఒక విషయం మనం ఆలోచన చేసినట్లయితే మన వాడగలనే మనమైతే వినాయక ప్రతిష్టాపన చేస్తాం, అక్కడ నుంచి మెయిన్ రోడ్కు రావడానికి మనం చాలా సమయం తీసుకుంటున్నాం.
ఎందుకంటే గతంలో లాగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. కోలాటాలు కానీ, భజనలు కానీ, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చాలా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాల వల్ల మనం మెయిన్ రోడ్కు రావడానికి ఆలస్యం అవుతుంది. ఆ కార్యక్రమాలన్నీ కూడా మీరు దయచేసి ముందే నిర్వహించండి. 1-2 గంటల ముందే మన వార్డులో నిర్వహించుకుంటే మనం మెయిన్ రోడ్లోకి తొందరగా రావచ్చు. కార్యక్రమాలు అనేది దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇంకోటి, ఇంతకుముందే శ్రీనివాస్ గౌడ్ గారు, ఇంద్రనగర్ నిర్వాహకులు గారు మాట్లాడారు. దయచేసి శ్రీనివాస్ గౌడ్ గారికి విన్నపం, అయితే ఖైరాబాద్ వినాయకుడు, ఇంద్రనగర్ వినాయకుడు, ఎందుకంటే ఆ వినాయకుడిని చూడడానికి రోజు వేల సంఖ్యలో వస్తుంటారు. నిమజ్జనం రోజు దయచేసి మీ వినాయకుడిని చూడడానికి మెయిన్ రోడ్డు మీద బాగా తిరుగుతారు. కాబట్టి మీరు తొందరగా మెయిన్ రోడ్డు మీదకి మీ వినాయకుడు తెచ్చినట్లయితే దిగ్విజయంగా పూజ చేసుకోవచ్చు. అంతేకాకుండా మన పోలీసు వారు, ఎందుకంటే వారు లేనిదే మనం ఏ కార్యక్రమం చేయలేదు. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వాన్ని కానీ, ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మంత్రులకు కానీ వారు లేకుంటే, రోడ్డు మీద పోయే వెహికల్ కానీ వారు లేకుంటే ఒక క్షణం కూడా ముందుకు సాగే ప్రసక్తి లేదు. కాబట్టి ప్రజా జీవితంలో ప్రజలు సుఖంగా, సంతోషంగా వాళ్ళు నిద్రపోయి ఉండడానికి పోలీసే ముఖ్య కారకం. కాబట్టి వాళ్ళకు మనం పూర్తి సహకారం ఇస్తూ ఈ పండుగలు ఇది ఒకటి. డిఎస్పీ గారు, మిలాదున్ నబీ మరియు వినాయక శాంతి కమిటీకి వచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు. చైర్మన్ గారు మరియు మా మిత్రుడు బీజేపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మాధవరెడ్డి గారు, అదేవిధంగా మిగతా యంత్రాంగము మరియు जो भी बड़े लोग हैं मस्जिदों के सदर और हमारे शिवराज साहब हैं, फफरोज भाई, रमेश अन्ना है, हमारे सदर साहब रमेश, और सबको मेरा सलाम हुआ। इस मीटिंग का अहम मकसद क्या है? सब मिलकर పండుగ అంటే సంతోషం. ఈ సంతోషాన్ని అందరం కలిసి జగవిజయంగా సంతోషంగా చేసుకుందాము. పండుగ నాడు పండుగలాగానే చేసుకుందాం, సంతోషంగా ఉన్నాము. విచారకర విషయాలు కానికుండా అందరం కలిసి బాధ్యత తీసుకుంటాం. తప్పకుండా మేము కూడా అన్ని విధాలా సహకరిస్తాము, కూడా చేసుకున్నాం. ఈ యంత్రాంగంతో చిన్న 2 రిక్వెస్ట్లు ఉన్నాయి సార్, పర్మిషన్ ఇస్తాను. ఎన్టీఆర్ చౌరస్తా దగ్గర కొంచెము హైట్ పెద్దగా అయింది. అక్కడ మేము రోజు వాకింగ్లో దాన్ని పోతుంటే ఆ ఎదురుకొచ్చిన వాహనాలు ఏం కనబడకొచ్చినాయి. దాని హైట్ కొంచెం తగ్గిస్తే అక్కడ రెడ్ లైట్ కూడా, సిగ్నల్ లైట్స్ కూడా పనిచేయటం లేదు. ఆ సిగ్నల్ లైట్స్ కూడా కొంచెం చేసి సీసీ కెమెరాలు కూడా ఏది ఇంతకుముందు మేము అన్ని వ్యాపార వర్గాలు కలిసి 200 వరకు సీసీ కెమెరాలు ఇచ్చినాము. ఆ ఏ సీసీ కెమెరా కూడా సరిగ్గా పనిచేయడం లేదు. సీసీ కెమెరాలు ఉండడం వల్ల చాలా విషయాలు సాల్వ్ అవుతాయి. దయచేసి ఆ సీసీ కెమెరాలు పనిచేసినట్టు చర్యలు తీసుకుంటారని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకా కొన్ని కాంట్రవర్షియల్ వాట్సాప్లో ఏమైనా వస్తుంటే దానికి జిల్లా యంత్రాంగం కఠినంగా ఎప్పటికప్పుడు వాట్సాప్లో రూమర్లు, వదంతులు ఏది వ్యాప్తి చెందకుండా చూసి ఏమైనా సంఘటనలు జరిగితే అది వ్యక్తిగతంగా అక్కడనే కంప్లైంట్ చేయాలని, దానికి అందరికీ వర్తించకుండా చర్య తీసుకోవాలని. భిన్నత్వంలో ఏకత్వమే మన భారత సంస్కృతి, ఏకత్వంలోనే భిన్నత్వం. అదేవిధంగా ఈ గంగా జమున సంస్కృతి ఎన్నో అనాదిగా వస్తుంది. దానికి అందరం కలిసి పండుగ చేసుకుందాం, సంతోషంగా ఉందాం, అందరం కలిసి ఉందాం. పరమత సహనం చాలా ముఖ్యం. మా ప్రవక్త కూడా ఏం చెప్పారు, పక్కింటి వాడు ఉపవాసంతో కడుపుండేట తినవద్దని మాట చెప్పారు. కాబట్టి ఈ ఇస్లాంలో కూడా అటువంటిది ఏమి ఉండదు. అందరూ కలిసి సంతోషంగా చేసుకుందామని ఉంటుంది. మేము తప్పకుండా సహకరిస్తాము, అందరం కలిసి పనులు చేసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమాజ్కు టైం అవుతుంది కానీ తొందరగా క్లోజ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తాం. ఈరోజు వినాయక చవితి మరియు మిలాదున్ నబీ పండుగల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి శాంతి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రమేష్ గారికి, అదేవిధంగా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మాధవరెడ్డి గారికి, మైనారిటీ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్త మిత్రులు అశ్వరళి గారికి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మేడం గారికి, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వారికి, మున్సిపల్ డిపార్ట్మెంట్ ఎవరు రాలేదు ఇక్కడ, ఆర్ఓ గారు రాలేదు, మీకు వచ్చారు. వికారాబాద్ ఏ పండుగ జరుపుకోవాలన్నా ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత మున్సిపల్,
ఎక్సైజ్ డిపార్ట్మెంట్, మరి ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, మరి ఎంఆర్ఓ గారు కూడా లేదు సార్. నేను కూడా ఏమంటున్నానంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ మీటింగ్ ఫర్ ఆల్ దిస్ పీపుల్. ఎందుకంటే ఇక్కడ ఎందుకు వచ్చారంటే ఇది వికారాబాదు పట్టణానికి సంబంధించిన శోభాయాత్ర. ఇక్కడ అందరూ కూడా హిందూ ముస్లిం కలిసిమెలిసి జరుపుకోవాల్సిన పండుగ. అంటే వికారాబాద్ మొత్తం వచ్చింది. ఇక్కడ వచ్చినప్పుడు ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ మీరు పిలిచినప్పుడు కొంచెం వాళ్ళు కూడా ఉంటే బాగుంటుందని చెప్పి, ఎందుకంటే వాళ్ళ బాధ్యత ఇది. ఎందుకంటే మీరు చేస్తున్నారు, ఎందుకంటే మీరు ప్రతిసారి మా పోలీసుల ప్రముఖ పాత్రతో మీరు బాగా చేస్తున్నారు, ఇలా అట్లా మీకు మీరు ఇబ్బంది పెట్టారు. కానీ వేరే డిపార్ట్మెంట్స్ కూడా ఉంటే కోఆర్డినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దయచేసి మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. గతంలో మేము 40 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమానికి శాంతి సమావేశంలో కూడా పీస్ కమిటీ అనేది 40 years నుంచి వినాయక నిమజ్జనం కానీ, రంజాన్ కానీ, దసరా, దీపావళి కానీ అన్ని కూడా మేము శాంతియుతంగా వికారాబాద్లో ఎప్పుడు కూడా గత 40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జరుపుకునేది వికారాబాద్ పట్టణమే. నేను ఈ జిల్లా కాదు, ఈ రాష్ట్రానికి కూడా ఆదర్శం అనేది మేము అందరికీ కూడా తెలుసు, అందరికీ కూడా. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఇక్కడ కూడా మీకు ఇబ్బంది లేకుండా మేము అందరం కూడా కలిసిమెలిసి చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు పీస్ కమిటీ మీటింగ్ అనేది ఇప్పుడు 100 మంది వచ్చారు. ఒకప్పుడు 5-6 మందితో పీస్ కమిటీ మీటింగ్ కంప్లీట్ చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అంతా కూడా ఎందుకంటే మేము కలిసిమెలిసి చేసుకునే పండుగలో అందరం కూడా కలిసిమెలిసి చేసుకుంటాం. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఒకటే ఏం చేస్తున్నామంటే గతంలో కూడా ఇంతకుముందు శివరాజు గారు చెప్పినట్టు గతంలో కూడా వినాయక మండపాలు అనుగుణంగా పోలీస్ నంబరింగ్ ఇచ్చారు. దయచేసి ఆ నంబరింగ్ ఇస్తే మీకు కూడా మంచిగా ఉంటుంది, మాకు కూడా సాఫీగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అదొకటి. ఇంకోటి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ సార్, మీకు గతంలో అంటే మీకు అందరికీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ రోడ్ మ్యాప్ ఇస్తారు. కాబట్టి ఎక్కడైతే టర్నింగ్స్ ఉంటాయో, ఎక్కడైతే ఇబ్బందులు ఉంటాయో అక్కడ బైక్లు కూడా మీకు వినాయకుల హైట్ అంటే నాకు తెలిసేటప్పటికి ఇంద్రానగర్ ఒకటి హైట్ ఉంటుంది, అదొకటి దాని హైట్ మెయింటైన్ చేసుకుంటూ మొత్తం చేస్తే బాగుంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇక మున్సిపల్ డిపార్ట్మెంట్ చేంజ్ చేస్తారంటే చైర్మన్ గారు వాళ్ళు చెప్తారు, మనకు అవసరం లేదు. ఇక పోలీస్ వాళ్ళ సహకారం కూడా దయచేసి సార్ 100% ఉత్సవ కమిటీ వాళ్ళు ముందుండి నడిపిస్తారు. ఏదైనా ఇబ్బంది అయితే తప్ప మీకు ఇబ్బంది పెట్టాం. మేము 100% మా ఉత్సవ కమిటీ వాళ్ళే ముందుంటారు, అన్ని సమయానుకూలంగా చేస్తారు. కానీ ఒకటి ఇక్కడ లేదు అసలు. అంటే ఉత్సవ కమిటీ మీటింగ్ కూడా జరుగుతుంది త్వరలో పడకుండా. మన వికారాబాద్లో గతంలో 10 సంవత్సరాల ముందు అప్పటి వరకు కూడా వికారాల్లో కొన్ని వేల మంది తోటి శోభాయాత్ర జరుగుతుండే. 120-130 విగ్రహాలు న్యూ గాంధీగంజ్లో వస్తుండే, చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. కానీ ఇప్పుడు ఒకసారి కరోనా వచ్చింది, ఒకసారి రోడ్స్ వేసినప్పుడు ఒక 2 years ఇబ్బంది పట్టింది. కాబట్టి ఇదంతా కూడా మేము ఎందుకు చెప్తున్నామంటే ఈ శోభాయాత్ర అందరూ కూడా దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఉన్న వాళ్ళకి అందరూ చెప్తున్నారు, గౌరవ కౌన్సిలర్స్ కూడా ఉన్నారు, అందరు కూడా మేము ఏం చెప్తున్నామంటే మీలో వాళ్ళ పట్ల ఇంతకుముందు చెప్పినట్టు ఏమైనా కార్యక్రమాలు ఉంటే ముందు రోజే ముగించుకొని ఆ రోజు 11-11:30 వరకు దయచేసి అందరూ కూడా తీస్తే న్యూ గాంధీగంజ్ వరకు కనీసం 1 o'clock 1:30 వరకు చేరుకుంటే శోభాయాత్ర ఘనంగా. ఎందుకంటే ఈ యాత్రలో ఇవన్నీ పండుగలు జరగకుండా చుట్టుపక్కల గ్రామాలకు కొన్ని వేల మంది వస్తారు, వాళ్ళు తిలకించడానికి వస్తారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసం మనం 1 వరకు 2 వచ్చేస్తే చాలా బాగుంటుందని చెప్పి వినాయక ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ ఒకటి మాత్రం ఇంతవరకు ఏది జరగనివ్వము, ఇది 100%. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మున్సిపల్ ప్రథమ పౌరులు శ్రీమతి చుగులపల్లి మంజుల రమేష్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మేడం, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, వేదిక మీద ఉన్నటువంటి మైనార్టీ నాయకులు, వ్యాపారస్తులు, ప్రముఖ దసరాలి గారు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి హిందూ బంధువులు, మైనార్టీ బంధువులకు అందరికీ కూడా నిన్నటి ఉపాధ్యాయ దినోత్సవం, రేపటి వినాయక చవితి, 16న జరిగేటువంటి మిలాదున్ నబీ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. ఇందాక చాలామంది చారిత్రక నేపథ్యం చెప్పారు, తర్వాత దేశ పరిస్థితుల గురించి అందరూ చెప్పారు. కానీ దాంట్లో పోకుండా వ్యక్తిగతంగా నిర్వహించుకునేటువంటి వినాయక చవితి అనేటువంటి పండుగ ఈ దేశంలో ఒక
హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వినాయకుడు ప్రతి కార్యక్రమము స్టార్ట్ చేసిన, ఒక ఇల్లు కట్టినా, పెళ్లి చేసిన, అయితే ఒక వాహనం తెచ్చుకున్నా, ఒక కార్యక్రమం అది గతంలో వ్యక్తిగతంగా ఎవరి ఇళ్లలో చేసుకునేటువంటి పండుగ. ఇది కమ్యూనిటీ పండుగ, సామూహిక పండుగ కావడానికి కారణం 1893లో ఎవరైతే పూనాలో బాలగంగాధర్ తిలక్ గారు ఇది సామూహికంగా నిర్వహించుకునేటువంటి పండుగగా మార్చడం జరిగింది. ఇది స్వాతంత్ర పోరాటంలో ఒక నేపథ్యం ఉన్నటువంటి ఒక సంఘటన. ఎందుకనంటే ఆనాడు స్వాతంత్ర పోరాటంలో ప్రజలు కలుసుకోవడానికి ఎక్కడ కూడా వీలు లేకుండా బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక సందర్భంలో ఏ రకంగా మనం స్వాతంత్ర పోరాటం కోసం ఐక్యంగా పోరాటం చేయాలా, ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి కులాలు మతాలకు అతీతంగా మనం ఏ రకంగా బ్రిటిష్ వారిని ఎదిరించాలంటే ఎక్కడో ఒక దగ్గర సమావేశం కావాలి. కాబట్టి ఈ రకంగా ఒక వినాయకుని విగ్రహాన్ని పెట్టుకొని ఆ సందర్భంగా పూజల పేరిట అక్కడ అందరం కలుసుకున్నట్లయితే మన యొక్క వ్యూహం ఏ రకంగా ఉంటుంది బ్రిటిష్ వారిపైన అనేటువంటి యొక్క దానికోసం ఇది వ్యక్తిగత పండుగను సామూహిక పండుగగా మార్చినటువంటి యొక్క చారిత్రక నేపథ్యం ఒక బాలగంగాధర్ తిలక్ ద్వారా వచ్చిందనేటువంటి తెలియజేస్తూ మిగతా అంశాలకు పోకుండా ఈ రోజున మన యొక్క వికారాబాద్ ఏదైతే విద్యార్థి దశ నుండి మేము ఒక గ్రామాల నుంచి ఇక్కడ ఎస్ఎం కాలేజీలో చదువుకుంటూ ఇక్కడ రూమ్లలో ఉండి మళ్ళీ ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని ఒక న్యాయవాదిగా లేకపోతే ఒక పార్టీలో ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ గత 40 సంవత్సరాలుగా ఈ వికారాబాద్లో ఎప్పుడు కూడా మనము ఎలాంటి సంఘటనలను చూడకుండా శాంతియుతంగా జరుపుతున్నామంటే చాలా గొప్పదైనటువంటి విషయం మన వికారాబాద్లో. కాబట్టి జరగవనేటువంటి ఒక విశ్వాసం కూడా మనకు ఉన్నది. ఎందుకంటే ఉదయం లేచి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనం అందరం ఎక్కడో ఒక దగ్గర అందరం కూడా కలిసిమెలిసి ముఖం చూసుకొని పనిచేసి ఈ సమాజంలో బతుకుతూ ఉన్నాం దైనందిన జీవితంలో. చివరికి చనిపోతే కూడా మనం ఈ మట్టిలో కలిసిపోతాం. కాబట్టి మనకి ఎక్కడ కూడా భేషజాలు లేవు. అందరం కలిసి మెలిసి ఉండి అన్ని పండుగలు ఒక్కరి వేరే కాకుండా అన్ని పండుగలు కూడా కలిసి నిర్వహించుకునేటువంటి ఒక సాంప్రదాయం, గొప్పనైన సాంప్రదాయం మన వికారాబాద్లో ముఖ్యంగా ఉంది. కాబట్టి ఆ రకంగా మనం జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సూచనలు పోలీసులు వాళ్ళు చేసినప్పటికీ కూడా మనం ఎప్పుడు కూడా ఈ యొక్క మండపాలకు పర్మిషన్ అనేటువంటిది తీసుకోలేము. అది హిందుత్వ సమితి ఎప్పుడో ప్రకటించింది, ఇప్పుడు కూడా ప్రకటిస్తున్నాం. ఎక్కడ కూడా వినాయక మండపాలకు పర్మిషన్ అనేటువంటిది తీసుకోమనేటువంటిది మనం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. అదే రకంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఎప్పుడు కూడా మనం డీడీ కట్టింది లేదు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకున్నది లేదు, ఇప్పుడు తీసుకోము, ఎప్పుడు తీసుకోము. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో జరిగేటువంటి వినాయక మండపాలకు వచ్చేటువంటి విద్యుత్ బకాయిలన్నీ కూడా నేనే చెల్లిస్తానని చెప్పిన మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఒకవేళ అట్లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళకే బిల్స్ పంపించండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదే రకంగా చాలా మంచి విషయాలు ఉన్నాయి. ఎవరికి వారు మండపాలు శుభ్రంగా ఉంచుకోవాలా, లేకపోతే అక్కడ ఎవరికి వారు మన మండప నిర్వాహకులే దానికి మనము కాపలాగా ఉండాలి. ఎక్కడన్నా ఎమర్జెన్సీగా ఉంటే మన పోలీసు వాళ్ళ దృష్టికి ఏదైనా జరిగితే తీసుకురావాలని చెప్పేసి చెప్పిండ్రు. డీజే విషయంలో అయితే హిందూ ఉత్సవ సమితిగా కాకుండా నేను వ్యక్తిగతంగా అయితే నేను వ్యతిరేకం. కానీ ఈరోజు ఉన్నటువంటి యూత్లో ఒక చెడు అలవాటు, అంటే భక్తి సాంప్రదాయాలతో జరుపుకోవాల్సినటువంటి పండుగను డీజేల పేరిట ఒక 3-4 సంవత్సరాలుగా మంచిగా ఇప్పటిదాకా రమేష్ అని చెప్పినట్టు గతంలో 4 గంటల వరకు నగర వీధుల్లో వచ్చేటువంటి ఒక వినాయకులు గ్రామాల నుంచి అనేక మంది గుంపులో వచ్చి ఆ వేడుకలను సాంప్రదాయాలు చూసేటువంటి పరిస్థితి. ఎప్పుడైతే డీజే వచ్చిందో, డీజేలు వచ్చిన తర్వాత విచ్చలవిడితనము, భక్తి భావన లేకుండా ఈ యొక్క కార్యక్రమాలు జరగడం వల్ల చాలా ఇబ్బందికి గురవుతున్నాం అనేటువంటి వాస్తవం. ఒకవేళ అవసరం అంటే ఒక స్థాయిలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఒక మైకులను యూజ్ చేసుకుంటే మంచిది. కానీ రాజకీయ ఒత్తిడిలకు ఎక్కడ కాలనీలో అక్కడ ఆ యొక్క కౌన్సిలర్ పైన ప్రెజర్స్ తీసుకురావడము, లేదా డీజే పర్మిషన్ ఇప్పిస్తావా లేదా ఒక ఆయన ఇప్పించడం నివేదిక ఇప్పించమని, తర్వాత ఆ డీజేలు కూర్చోకపోతే మళ్ళీ పోలీసు వాళ్ళ దగ్గరికి మేము పోవడము, ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశాల కింద ఉన్నాయి. చాలా మటుకు అన్నీ కూడా చాలా చక్కని అంశాలే ఉన్నాయి. ఇంకా ఇవన్నీ కూడా మేము గతంలో కూడా పొందుపరిచినటువంటి హిందూ ఉత్సవ సమితి ఉన్నటువంటి నియమ నిబంధనల ద్వారా. మిగతా విషయాలకు వస్తే సమితి ద్వారా జరిగేటువంటి సంఘటనలు ఏం లేవు, అన్ని కలిసిమెలిసి జరుగుతున్నాయి. కానీ ఈ యొక్క ఉత్సవము సక్రమంగా దిగ్విజయంగా శోభాయమానంగా జరగాలంటే
కోఆర్డినేషన్ అనేటువంటిది డిపార్ట్మెంట్ల మధ్యన ఉండాలి. దీనికి సంబంధించినటువంటి యొక్క మున్సిపల్ సిబ్బంది కానీ, లేకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, లేకపోతే ఎక్సైజ్ మెయిన్ ఇంపార్టెంట్. వారు తీసుకోవాల్సినటువంటి యొక్క ప్రికాషనరీ మెజర్స్ ఏవైతే ఉన్నాయో బిఫోర్ వన్ డే కాకుండా ఇంకా ముందు రోజే తీసుకున్నట్లయితే వాళ్ళకు ఉన్నటువంటిది ఏదో పేరు మాత్రమే వైర్స్ లాక్ చేసినట్టు, కాకపోతే వాళ్ళ దొంగదారిన మళ్ళీ ఎవరికి సప్లై చేయాల్సినటువంటి యొక్క వ్యవహారం అంతా ఉంటుంది. కాబట్టి వాళ్ళు తర్వాత చెరువు దగ్గర తీసుకోవాల్సిన కేర్స్ అని ఇవన్నీ చక్కగా డిపార్ట్మెంట్ అంతా మున్సిపల్ ముఖ్యంగా మనం చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ అవసరం ఉన్నది. తర్వాత గజ ఈతగాళ్ళు ఎక్కడైతే అక్కడ నిమజ్జనం చేసే సందర్భంలో ఇవన్నీ అంశాల విషయంలో కోఆర్డినేషన్ అనేటువంటి డిపార్ట్మెంట్ మధ్యన ఉండాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ముఖ్యంగా మండపాల దగ్గర కొంత మున్సిపల్ వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్న చైర్మన్ గారికి, ఎక్కడైతే మండపాలు ఉన్న దగ్గర సిబ్బందితో కొంచెం అక్కడ ఉన్నటువంటి ఒక ఈ వర్షాల కారణంగా అక్కడ మొక్కలు పెరిగి తర్వాత లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అక్కడ వాటిని అంతా కూడా ఏ ఖాళీ కాకుండా మీ సిబ్బంది ద్వారా క్లీన్ చేయించి అక్కడ ఉన్నటువంటి ఒక ప్రికాషనరీ మెజర్స్, ఈ దొమ్మల మందు ఇలాంటివన్నీ కూడా తీసుకుంటే బాగుంటుంది. దీనికి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీంతో అతివృష్టి కారణంగా రోగాలు ప్రబలుతున్నాయి, డెంగ్యూ ఇవన్నీ కూడా, లేకపోతే సామూహికంగా పూజలకు కూడా అక్కడ ఉన్నటువంటి పదార్థాలు ఇవ్వడంలో, లేకపోతే మన చీమలు కానీ లేకపోతే ఈగల ద్వారా కానీ ప్రబలే అవకాశం ఉంటుంది. కొంచెం ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ కూడా వాళ్ళు విజిట్ చేస్తే డాక్టర్స్ బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తూ, నేనైతే మనకైతే పూర్తి విశ్వాసం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇప్పటివరకు ఎలాంటి సంఘటనలు జరగలేవు, జరగవనేటువంటిది 100% గ్యారంటీగా మేము చెప్తా ఉన్నాం. కాబట్టి అందరం కలిసిమెలిసి పండుగ చేసుకోవడానికి మనమందరం సహకరిద్దాం. ఎవరిని కూడా అన్సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉంటే వాళ్ళని మనం ప్రోత్సహించదు. వాళ్ళు ఎవరైనా సరే మనం సర్ది చెప్పుకోవాలి. మనం ఈ శాంతియుతంగా జరిగేటువంటి పండుగను మనందరం కలిసిమెలిసి చేసుకోవాలి. అవసరమైతే మైనార్టీలు కూడా ఇక్కడ అవసరం ఉన్న తన మంచి ఒక వేదిక వేసి తర్వాత అవసరం ఉంటే వాళ్ళ ప్రసాదం లేకపోతే సల్లనో లేకపోతే మంచినో లేకపోతే ఇంకేమైనా మీకు తోచిన విధంగా సాగించే విధంగా చేయండి. గతంలో సిపిఎం పార్టీ మిగతా రాజకీయ పార్టీలు కూడా నేను గతంలో చూసిన ఎన్టీఆర్ చౌరస్తాలో వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఒక వేదిక ఏర్పాటు చేసి స్వాగతంతో వేదికను ఏర్పాటు చేసుకున్నారు. ఇట్లా ఒక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రైస్తవ రకంగా మనమందరం యూనిట్ తోటి చేసుకునేటువంటి పండుగలు కాబట్టి సామూహికంగా ఆ రకంగా మనం జరుపుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ రకంగా అందరికి ఒకరికొకరు కోఆర్డినేషన్ చేసుకుంటుంది. డిపార్ట్మెంట్లు ఏ విధంగా మనం కోఆపరేట్ చేస్తాయో మనం కూడా సమాజానికి కోఆపరేటివ్గా ఉండాలి. మనం అందరం కూడా ఆ రకంగా మనం ఈ పండుగ నిర్వహించుకునేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ శాంతి సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు డిపార్ట్మెంట్ వారికి నా శుభాభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం అందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరికీ నమస్కారం. అందరూ కూడా వినాయక చవితి వికారాబాద్లో వినాయక చవితి నాకు తెలిసి మేము అందరం అంటే మరి మనమందరం లోకల్ కాబట్టి మనందరికీ 40 సంవత్సరాల నుంచి అంటే రమేష్ అని చెప్పినట్టు 40 సంవత్సరాల నుంచి మంచిగా చేసుకుంటూ వస్తున్నాము. ఎన్ని కమిటీలు పెట్టినా ఎన్ని శాస్త్ర సమావేశాలు పెట్టినా పెట్టకపోయినా ఎక్కడ కూడా ఒక్కడ కూడా ఏమన్నా గొడవలు అవుతున్నాయి వికారాబాద్లో. డిఎస్పీ గారు మీకైతే ఏమి ఎక్కువ పడుతుంది నమ్మకం ఉంది అంటే కూడా కొంచెం చెప్పాల్సిన బాధ్యత. ఓకే ఓకే. ఎందుకంటే అందరూ కూడా మనకి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి దాంట్లో మంచి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఇందాక రమేష్ గారు ఒక మాట చెప్పింది, మధ్యాహ్నం కల్లా అన్ని వినాయకులు మొత్తం అన్ని న్యూ గంజలకు వస్తుండే. మానవరెడ్డి అని కూడా అన్నది ఏమన్నారంటే అన్ని గ్రామాలకి కూడా ఈ పెద్ద ఉత్సవాన్ని చూడడానికి చాలా మంది గుంపులుగా వస్తుంది. ఈ మధ్య అయితే అది అసలు చూద్దామంటే కూడా దొరకట్లేదు. రాత్రి 11, 9, 10, 11 వరకు కూడా మొత్తం కాలనీలోనే అన్ని డీజే పెట్టుకొని అన్నీ ఆడుతూ ఉన్నారు. లాస్ట్ టైం అంతకుముందు అంటే నేను చైర్మన్ అయినాక ఇది 5th సమావేశము. ప్రతి సమావేశంలో చెప్తున్నాం తొందరగా వస్తే అంటే మనం 11 రోజులు చేసిన ఉత్సవాన్ని గణపతిని అన్ని కాలనీలు అక్కడ చూడాలి అంటే మనం తొందరగా బయలుదేరాలి. కాబట్టి తొందరగా రండి అని చెప్తానే ఉన్నాము. కానీ ఎవరు కూడా ఇది ఒకటి పాటిస్తలేదు. ఇదైతే నాకు లోటుగా అనిపిస్తుంది. మనం ఎప్పుడు కూడా ఏ పేరు పెట్టింది లేదు. ఎందుకంటే కొట్లాటలు గొడవలు అనేది మన దగ్గర ఏది కాదు. ఎక్కడెక్కడో అవుతుండొచ్చు, మనకు అనవసరము. కాకపోతే మన దగ్గర మాత్రం హిందూ ముస్లిం బాయి బాయి అన్నట్టుగా అందరూ కలిసికట్టుగా ఎట్లయితే ప్రతి పండుగ చేసుకుంటామో ఈసారి కూడా ఇక ముందు కూడా అన్ని పండుగలు అట్లనే చేసుకుందాము. ఒకరికొకరు సహకారాలు అందించుకుందాం. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఒకరికొకరికి
దగ్గర పోతుంది. ప్రతి గణపతి దగ్గర కూడా శానిటేషన్ ఎవ్రీ టైం చేయించడం జరిగింది. ఇప్పుడు కూడా అన్నీ కూడా చేయిస్తున్నాం. ఇందాక చెప్పిండ్రు పెరిగినాయని చెప్పేసి అవి కూడా అన్నీ క్లీన్ చేయించడం ఆల్మోస్ట్ అయిపోయి. ఇక్కడ భారీ వర్షాల కారణంగా అన్ని వైపులు గుంతలు, నీళ్లు, బురద ఏదైతే ఉందో అక్కడ కూడా డస్ట్ వేయించడం జరిగింది. ఇంకా కూడా ఎక్కడన్నా ఉంటే మాకు కావాలి అంటే మా దృష్టికి తీసుకొస్తే అది కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. వీటి దీపాలు ఒక 1 year నుంచి మనకి లైట్స్ అనేది సప్లై లేకుండే. ఎన్ని రిక్వెస్ట్లు పంపించినా అసలు హెడ్ ఆఫీస్ నుంచి లైట్స్ అనేది స్ట్రీట్ లైట్స్ అయితే రాలేకుండే. సో దానికి మొన్న స్పీకర్ గారు చొరవతోనే మున్సిపల్ నుంచి జనరల్ ఫండ్ కేటాయించి తెప్పడం జరిగింది. చాలా స్ట్రక్ అయిన తర్వాత మొన్న వచ్చినాయి లైట్లు. అన్ని వైపులు కూడా ఫిట్ చేయడం జరిగింది. మీరు మొన్న చూసినట్టు హైమాస్ట్ కూడా మొత్తం మన దగ్గర క్రెయిన్ అవైలబుల్ లేకపోతే కూడా హైదరాబాద్ నుంచి హైర్ చేసుకొని వచ్చి హైమాస్ట్ అన్ని కూడా క్లియర్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఇంకొక 4-5 రోజుల్లో ఆ మొత్తం కూడా అన్ని ప్రాబ్లమ్స్ అయిపోతాయి. ఆల్మోస్ట్ అయిపోయినాయి 80%. ఇంకొక 20% లైట్స్ మిగిలిపోయినాయి. అవి కూడా చేపించేస్తాము. ఇందాక పెద్దలు మాట్లాడుతూ ఎన్టీఆర్ చౌరస్తాది జంక్షన్ అన్నారు. అవును, ఇది నేను కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాను, స్పీకర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాను. ఎందుకంటే R&D వాళ్ళు వేసేటప్పుడు ఏం చేస్తారంటే పెద్దగా తీసుకున్నారు. ఇంకోటి హైట్ అయిపోయి నిజమే అక్కడ నుంచి వచ్చే వెహికల్ ఇక్కడ వాళ్ళకి కనిపిస్తలేదు. అది మరియు BJR చౌరస్తా దగ్గర కూడా ట్రాఫిక్ ఫుల్ జామ్ అవుతుంది. ఎందుకంటే సడన్గా ఈ ఒక 1 month నుంచి అనిపిస్తుంది నాకు ట్రాఫిక్ ఎందుకట్లా జామ్ అవుతుందో. ఇది కూడా నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ 2 కూడా జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఫైల్ కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. అక్కడ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా వెళ్ళింది. ఆల్మోస్ట్ 2 రోజుల్లో అది కూడా అప్రూవల్ వచ్చేస్తుంది. అయితే ఏం చేస్తున్నామంటే ఎన్టీఆర్ చౌరస్తాదేమో రౌండ్ విడ్త్ కొంచెం తగ్గించేసి దగ్గర తీసుకొని హైట్ కూడా తగ్గిస్తున్నాం. సో దట్ అక్కడి నుంచి వచ్చే వెహికల్ ఇక్కడ వాళ్ళకి కూడా విజిబుల్ ఉంటుంది. ఇంకోటి BJR చౌరస్తా కూడా కొంచెం అక్కడ లాస్ట్కి వెళ్ళిపోయింది సర్కిల్ అనేది. అది ఇంకా కొంచెం ఇటు సైడ్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పిండు. సో ఈ 2 కూడా ఇంకొక 15 days నాకు తెలిసి 15 days 20 days అయిపోతాయి, కంప్లీట్ అయిపోతాయి. మున్సిపల్ నుంచి నిమజ్జనం రోజు బ్యారికేడింగ్ ఒకటి ఏర్పాటు చేస్తాం కొంపల్లి చెరువు దగ్గర. అండ్ లైటింగ్ కూడా అక్కడ దాకా పోల్స్ అన్నిటికీ హెబ్బలూరు చెరువు దగ్గర మొత్తం అంతా కూడా ఇంకా 2 క్రెయిన్స్ కూడా ఏర్పాటు చేస్తాం ప్రతిసారి. ఈసారి కూడా అట్లానే పెడుతున్నాం. గజ ఈతగాళ్ళని కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంటే మున్సిపల్ నుంచి శాయశక్తులా, నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, శాయశక్తులా పనిచేస్తాం. ఏమన్నా ఉంటే కూడా ఇట్లా ఇది జరుగుతుంది మేడం అని చెప్పేసి ఎవరైనా మా దృష్టికి తీసుకురావచ్చు. మా నుంచి అయ్యింది మాత్రం కంపల్సరీ చేస్తాం. మీకు తెలుసు సదా ప్రజా సేవలో ఉంటాం, అట్లనే ఉంటాం కూడా ముందరు కూడా. సో ఏమి కూడా నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, హిందూ ముస్లిం భాయి అన్న రీతిలా అది చెప్పడమే కాదు ఆచరించి చూపించడంలో మాత్రం మనం ఫస్ట్ ఉంటాం. అంతే అన్ని కవర్ అయిపోయింది కదా. ఇంకా రామకృష్ణ అన్ని అయితే కరెక్ట్ చేస్తున్నాం కదా. ఎవరైనా ఎక్కడైనా ఏ కాలనీలో కానీ ఏ గణేష్ మండపాల నిర్వాహకులకు కానివ్వండి, మిలాదున్నవి చేసినప్పుడు ముస్లిం భాయి సోదరులకు కానివ్వండి, ఏ ప్రాబ్లం ఉన్నా మా దృష్టికి నిరభ్యంతరంగా తీసుకురావచ్చు. SP గారికి స్వాగతం తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా వికారాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన శాంతి సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా జిల్లా SP గారికి మరియు శాంతి కమిటీ అనేది ఎందుకు పెట్టుకుంటున్నామంటే, మేము 40 ఏళ్ళ నుంచి ఇక్కడ చేస్తున్నాం శాంతి కమిటీ అని. అంటే మేము 2 సంవత్సరాలు ఉంటాం, ఉద్యోగరీత్యా వచ్చి చేస్తాం కాబట్టి ప్రతి సంవత్సరం ఆనవాయితీ అనేది మేము 2 సంవత్సరాలు ఉద్యోగం చేస్తామనేది చేసి ఉన్నాము. ఇక్కడ మంచి చెడు అనేది మీకు మాకు మధ్యలో కోఆర్డినేషన్ ఏమైనా చిన్నవి ఉంటే దాని గురించి అనేది పీస్ కమిటీ అనేది కంపల్సరీ ఏర్పాటు చేస్తాం. అన్ని పండుగలకు మీరు కోరినట్టు కూడా మేము చేస్తాము. ఇక్కడ మీకు అన్ని కూడా విగ్రహాలకు మేము పర్మిషన్ ఎందుకు తీసుకోవాలనే దానికి ఏంటంటే, మా పోలీస్ తరఫున వికారాబాద్ పట్టణంలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, ఏ రోజు నిమజ్జనం చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఏ రూట్లో వెళ్తారనే ఒక ఐడెంటిటీ కొరకే మేము మిమ్మల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది జరుగుతున్నది. దీన్ని ఎవరు కూడా తప్పుగా భావించొద్దు. మా విగ్రహాలకు మాకు రిజిస్ట్రేషన్ ఏంటంటే, మీరు ఫీజు చెల్లించమని మేము ఫోర్స్ చేయము. మాకు జియో ట్యాగింగ్ అనేది అవసరము. అధికారులకు ఎన్ని విగ్రహాలు ఉన్నాయి దానికి బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం ఉద్దేశంతో మేము జియో ట్యాగింగ్ అనేది ఒకటి పెట్టినాము.
ఎలక్ట్రికల్ లైన్ కనెక్షన్ పర్మిషన్ అనేది మేము మిమ్మల్ని డీడీ కట్టమని మేము ఒత్తిడి చేయట్లేదు అధికారులకు. ఎందుకనంటే తెగిన కేబుల్ ఏమన్నా తెచ్చుకొని వచ్చి వర్షాలు వస్తున్నాయి, గాలి దుమ్మలకి ఏమన్నా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇన్ని రోజులు మీరు 11 రోజులు కాక మంచి వాతావరణంతో పండుగ సందర్భంగా చేస్తుంటారు. ఎలాంటి అవకాశాలు జరగకుండా, ఎలక్ట్రిసిటీ ప్రమాదాలు జరగకుండా ఉండడానికే పర్మిషన్ ఉద్దేశం ఏంటంటే మన కన్సర్న్ ఆఫీసర్ దాన్ని సర్టిఫై చేసి క్వాలిటీ వైర్ పెడతారన్న ఉద్దేశమే తప్ప మీ దగ్గర నుంచి ఏదో ఛార్జీలో వసూలు చేయాలన్న ఉద్దేశం ఎవరికి కూడా లేదు. అది మీకు కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే అక్కడ అప్పటికప్పుడు అక్కడ లోకల్లో దొరికిన నాణ్యత లేని వైర్లు తీసుకొచ్చి పెడితే ప్రమాదం జరుగుతుందన్న ఉద్దేశమే తప్ప మీ దగ్గర ఏదో వసూలు చేయాలన్న ఉద్దేశం ఏ ఒక్కరికి కూడా లేదు. ఇంకొకటి విగ్రహాలది ఎందుకు రూట్లో ఎందుకు అడుగుతున్నాము, నిర్వాహకులు రిజిస్ట్రేషన్ చేస్తే దాని నిర్వాహకులు ఎవరున్నారు, ఏదైనా జరిగినా అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కానీ మా దగ్గర రికార్డు ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళకు అలర్ట్ చేసి కాంటాక్ట్ నెంబర్లు ఉంటుంది, వాళ్ళకు ఒక బాధ్యత ఉంటుంది. పిల్లలందరూ ఉంటారు, వాళ్ళకు బాధ్యత వాళ్ళకి పండుగ చేయాలన్న సంతోషమే ఉంటుంది. కాబట్టి అక్కడ మంచి చెడు అనేది వాళ్ళకు చిన్న వయసు కాబట్టి పెద్ద మనుషులు ఉంటే వాళ్ళకు ఒక బాధ్యత ఉంటుంది. ఏదైనా చిన్న పొరపాట్లు జరిగినా వాళ్ళ పెద్దరికము వాళ్ళ అనుభవంతో దాన్ని ప్యాచిఫై చేస్తారనే ఉద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేయమంటున్నాం. కానీ అన్నీ మేము అది కాదు ఇది కాదు అనేది కాదు. అందరం కూడా మేము పనిచేసేది మీకోసం, మీరందరూ సంతోషంగా ఉంటే మాకు మంచిగా ఉంటుంది, అందరం కూడా చేయాలన్న ఉద్దేశమే తప్ప ఎవరు వేరే ఉద్దేశంగా కూడా ఒకట్లేదు. ఈ ఇరిగేషన్ రిమైనింగ్ డిపార్ట్మెంట్ అందరితోటి కూడా మేము మళ్ళీ కోఆర్డినేషన్ పెట్టుకొని మీకు గుంటలు ఎండ్రూట్లో ఉన్న చెట్లు కానీ కరెంట్ వైర్లు ఏమైనా కిందికుంటే కానీ కూడా మీరు ఒక కంప్లైంట్ రేజ్ చేసిన ఏం లేదు. కన్సర్న్ డెవలప్ మీరు అందరి గొడవలే కాబట్టి మీరు అన్నీ చేస్తే కూడా మేము సంతోషంగా స్వీకరించి మాకున్న ఉద్దేశము బండికి లైసెన్సు డాక్యుమెంట్స్ ఏదన్నా ఎందుకు ఉండాలని కూడా ఎందుకు మీరు అడిగిన దానికి అది కూడా సమాధానం. ప్రతి ఒక్క ట్రైన్డ్ డ్రైవర్ ఉంటే ఎలాంటి అపశృతి, ఎందుకనంటే చెప్తే వినం పిల్లలు సంతోషంతో బండి మీద కూర్చోబెట్టుకుంటారు. ఏదన్నా అయితే మాకు ఈ 11 రోజులు ఈ పండగ అయిపోయే వరకు కూడా మన ఇంట్లో ఉన్న వికారాబాద్ పట్టణంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా అపశృతి జరగకుండా అందరూ సంతోషంగా కావాలనేది మా యొక్క మెయిన్ ఉద్దేశం తప్ప వేరే ఏమీ లేదు. డ్రైవర్కి లైసెన్స్ ఎందుకుంటుంది అని అంటే అతనికి డ్రైవింగ్ వచ్చా రాదా మాట్లాడుకుంటూ ఉంటే ఆ డ్రైవర్ ఉంటే ఏంటంటే నిమజ్జనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి లాస్ట్ విమర్శన వరకు కూడా ఖచ్చితంగా అతనే ఉంటాడు అని ఒక ఫిక్సేషన్ గురించే తప్ప మధ్యలో డ్రైవర్ దిగిపోతాడు, అతను తాగిన కండిషన్ ఉందా ఏముందా ఏం లేదు. ఎవరింట్లో చిన్న అపశృతి జరిగినా మా అందరిది అని చెప్పి మేము బాధ్యతను ఎత్తినేసుకొని డ్రైవర్ వెహికల్ నెంబర్ ఒకటి డ్రైవర్ లైసెన్స్ ఒకటి కావాలనే దాని గురించి మేము అడిగినాం తప్ప వేరే ఏం లేదు. ఇదేంటంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మాకు కూడా, ఏ డ్రైవర్ బండిది ఏదన్నట్టు. థర్డ్ కూడా మీరు రూట్ ఇచ్చారు, ఎక్కడ మీరు జియో ట్యాగింగ్ చేసి మీరు అప్లికేషన్లో మేము పలానా రోజు పలానా ట్యాంకులు వేసుకుంటామని అంటే ఆ రూట్లో ఈరోజు ఇన్ని విగ్రహాలు ఉంటాయని చెప్పేసి మేము ఆ రూట్లో బందోబస్తు చేసుకోవడానికి మీరు తప్పనిసరి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అంటున్నాం. రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల మీ యొక్క డీటెయిల్స్ ఉంటాయి, ఆర్గనైజర్స్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. కాబట్టి మా దగ్గర ఉన్న లిస్టు ప్రకారం ఇమీడియట్గా మీతో మాట్లాడడానికి ఈరోజు మాకున్న పోలీసు వాళ్ళతో వీళ్ళతోటి మాట్లాడాలంటే అక్కడ ఇష్యూ ఏముందని చూసుకోవడానికి ఇదొకటి ఉంటుంది. ఈ వినాయక విగ్రహం అనేది 3 స్టేజ్లలో మీరు చేసుకుంటారు. ఫస్ట్ ప్రిపరేషన్ టైంలో ఇవన్నీ కూడా మీరు క్వాలిటీ వైరు కరెంట్ వైరు వాడుకోవాలి. స్టేజ్ యొక్క స్ట్రెంగ్త్ ఆ రోజున్న కమిటీ దగ్గర ప్రతిరోజు 4 ఎందుకు ఉండాలని అంటే మీరు దీపం పెట్టిపోతారు, లడ్డు ఉంటుంది, గాలికో దుమ్ముకో దూరానికి ఇదంతా వర్షాకాలం ఉన్నది కాబట్టి ఏదైనా అపశృతి జరగద్దు అనే ఉద్దేశంతో మిమ్మల్ని ఫిక్సప్ చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని 4 అక్కడ ఉండాలని మేము పదే చెప్పడము. ఈ కమిటీ పెట్టడం ఏంటంటే ఎవరో ఉంటారు ఆడ 4 పిల్లలు ఉన్నారు, ఒక కమిటీ ఉన్నదంటే మీ పెద్ద మనిషిని మేము అడగడానికి, మేము ఇన్ని చెప్పినా కూడా మీరు చేయలేదని అడగడానికే తప్ప వేరే ఎవరిని కూడా తప్పు పట్టడానికి లేదు. మీరు 40 ఏళ్ళ నుంచి చేస్తున్నారు, 2000% మా పోలీసుకు బాగా నమ్మకం ఉంది. వికారాబాద్ టౌన్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేయడానికి మాకు బాగా నమ్మకం ఉంది. దానికి మీ అందరి కోఆపరేషన్ ఉంటుందని చెప్పి మేము సంతోషంగా మాకు నమ్మకాన్ని మీరు ఎలాంటి ఉమ్మ చేయకుండా ఉండి ఈ పీస్ కమిటీ కూడా ఒకటి 10 తర్వాత ఎందుకు మైకు పెట్టద్దు అనేది ఎందుకంటున్నామంటే చిన్నపిల్లలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, ఇవన్నీ ఉంటారు కాబట్టి అందరికీ కూడా మన పండుగని మన సంతోషం కొరకు వేరే వాళ్ళని పెట్టొద్దు అనేది ఒకటి. డీజే ఉంటే ఈ యువత చేయకూడదు ఒకటి మాకు బాధాకరం. ఇంతకుముందు మాధవరెడ్డి గారు చెప్పారు, తాగి డ్యాన్స్లు వేసి వాళ్ళ ఆనందానికి మనం చేసే నిమజ్జనాన్ని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మిద్దె మీదనో అక్కడనో ఇక్కడనో ఉండే అందరూ
చూసే టైంలో మనము ఇదంతా నిమజ్జనం ఏర్పాట్లు చేయాలి. మనం రాత్రి పడుకున్న తర్వాత 2:30-3 వరకు ప్రచారం చేస్తే ఒక 4-5 కొరకు తృప్తి కొరకు రోడ్డంతా పోలీసు వాళ్ళంతా కూడా నైట్ ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో తొందరగా నిమజ్జనం చేయడం అనేది. డీజే కూడా ఎందుకు వద్దంటున్నాం అంటే కొద్దిమందికి పొల్యూషన్ సౌండ్ ఇవన్నీ ఉన్నాయి, ఎక్స్పెన్సివ్ తోటి కూడుకుంటున్నది కాబట్టి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కూడా డీజే పెట్టద్దు, మీకు ఏదైతే డిసిబుల్స్ కేటాయించినో దాని గురించి పెట్టుకోవాలన్న ఉద్దేశమే తప్ప మీరు డీజే పెడితే ఎప్పుడో ఏదో పండుగలకు పెళ్లిళ్ళకు పెడుతున్నారు మేము వద్దాం. ఈడ ప్రతి ఒక్కరు కూడా యువతని మన వినాయకుడికి సంబంధించినది ఆధిపత్యంగా పాటలు పెట్టకుండా ఎక్కడెక్కడో పాటలు పెట్టి వాళ్ళ ఆనందాన్ని తాగిన సందర్భంలో పెడుతున్నారు. కాబట్టి మీకు ఎక్సైజ్ వాళ్ళతో కూడా మీరు అనుకున్నది ఎవరు ఎన్ని అధికారులు ఇవ్వండి మీకు ఒక గైడ్ చేయించగలుగుతారు. స్వచ్ఛందంగా మేము 11 రోజులు మందు తాగకుండా మా పిల్లల్ని చూసుకుంటామని మీకు మీరే వేసుకొని మీ పిల్లలు ఎవరైనా తప్పు చేసినా మీరు ఇక్కడ తాగి ఇక్కడికి రావద్దని మీకు మీరే చేయాలి. కానీ పోలీస్ తరఫున మేము ఓన్లీ మానిటర్ చేస్తుంటాము, మీకు గైడ్ చేస్తుంటాము. ప్రతి ఒక్కరికి మీ యొక్క ఉన్న మీ పిల్లలకు మీరు హెచ్చరించడం అనేది మీ యొక్క బాధ్యత. ఈ శాంతి సమావేశం గురించి మా వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి సార్ గారిని మాట్లాడవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాము. ఇది ఒక ఆనవాయితీ కింద వస్తుంది. ఇది మనము సెలబ్రేషన్ విత్ రెస్పాన్సిబిలిటీ, పండగను ఒక బాధ్యతతో జరుపుకోవాలి అండ్ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలనే ఉద్దేశంతోనే మనం మంచిగా జరుపుకోవాలి, దీన్ని ఇంకా స్ట్రీమ్లైన్ చేసుకోవాలి, ఈ సెలబ్రేషన్లో ఒక డిసిప్లిన్ ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ పీస్ కమిటీ మీటింగ్ను మనం కన్వీన్ చేయడం జరిగింది. దీని కొరకు మీరందరూ కూడా పిలవగానే స్పందించి వచ్చినందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో మన డిఎస్పీ గారు ఇంతకుముందు చెప్పినప్పుడు అంటే బేసికల్గా మనకు రిజిస్ట్రేషన్ ఎందుకు అంటే దాన్ని రెగ్యులేట్ చేయడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు డేటా ఉంటే మనము ఫోర్స్ అక్కడికి అలాట్ చేయడానికి ప్రతి ఒక్క విగ్రహం నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు తప్పకుండా డిపెండింగ్ అపాన్ ది సెలబ్రేషన్ ఆ ఏరియాలో ఆ విగ్రహం చుట్టూ ఎంతమంది భక్తులు ఉంటారు, వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుని పోతారు, దాంతోపాటు మన పోలీసు వారు కూడా ఉండి దాన్ని సురక్షితంగా నిమజ్జన ప్రాంతాల వరకు తీసుకెళ్ళి దాన్ని నిమజ్జనం చేసి మళ్ళీ తీసుకున్నారు. దీని కొరకు మనకి ఫోర్స్ అనేది కావాలి. అదే సిమితం మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అన్ని విగ్రహాలకు కూడా ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఇవ్వాలని కూడా సార్ చెప్పడం జరిగింది. దాని తగ్గట్టు మనకు ఇది ఫ్రీగా అందరూ తీసుకుంటారు. బట్ దానికి కూడా ఎలక్ట్రిసిటీ వాళ్ళకు కూడా ఎక్కడెక్కడ ఈ కనెక్షన్స్ తీసుకుంటారని వాళ్ళకు కూడా డేటా కావాలి. ఇదే కాకుండా మీరు కూడా ఒక కమిటీ, అంటే ఇది సెలబ్రేషన్ ఎక్కువగా మనకు చూస్తే పిల్లవాళ్ళు యువకులు అంతా ఎక్కువగా సెలబ్రేట్ చేస్తారు. దాంతోపాటు పెద్దవాళ్ళు కూడా ఈ కమిటీలో ఉన్నట్టయితే మీరు రెగ్యులేట్ చేస్తారు. మేము ఎప్పుడు అక్కడికి రావడం కష్టమవుతుంది. మేము ఓన్లీ విల్ కీప్ డేటా ఎప్పుడైతే మనము నిమజ్జనాన్ని తీసుకెళ్తున్నామో ఆ కొద్ది సమయంలోనే మేము దాన్ని చూస్తాము. మిగతా టైంలో అంతా కూడా అక్కడ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే దీన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ సిమిలర్గా కొన్ని ఇప్పుడు వాళ్ళు అడ్డు పోవడం కానీ లేకపోతే అక్కడి నుంచి పూజ సామాగ్రి ఏదన్నా మిస్ అవ్వడం కానీ అలాంటప్పుడు ఇమీడియట్గా దాన్ని ఏదో సోషల్ మీడియాలో పెట్టడం, వైరల్ చేయడం, దాని ద్వారా మళ్ళీ చిన్న గొడవలు రావడం అట్లాంటివి కాకుండా ఈ పెద్దవాళ్ళు కమిటీలో ఉంటే అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది అనే ఉద్దేశంతో మనం దాన్ని అనలైజ్ చేసుకుంటాం. అనలైజ్ చేసుకొని అది వైరల్ అవ్వకుండా మనం అక్కడక్కడ యూటిలైజ్ చేసుకోవాలి. కాబట్టి మనం ఏదైనా చిన్నది జరిగినా కూడా అది మీలో మీరు చర్చించుకొని మీరు మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే తప్పకుండా దాంతో అక్కడ ఏం తప్పిదం జరిగింది, దాన్ని మనం ఎలా రెక్టిఫై చేయాలి, దాంతో ఏమైనా మిస్చీఫ్ ఉంటే తప్పకుండా మనం లీగల్గా యాక్షన్ ఎలా తీసుకోవాలి అని మనము తప్పకుండా చేస్తాము. అండ్ ఇంతవరకు వికారాబాద్ పట్టణంలో కూడా నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా డేటా చూశాను. చాలా ఆల్మోస్ట్ కొన్ని డికేట్స్ నుంచి కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఏమి మనకు గొడవ జరిగినట్టుగానే లేదు. చాలా డిసిప్లిన్డ్గా వికారాబాద్ పట్టణ ప్రజలు అండ్ వికారాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కూడా ఎక్కడ కూడా మనకు ఏ సంఘటన మనకు అడ్వర్స్ సంఘటన ఏది లేకుండా కూడా మంచిగా చేసుకుంటూ వచ్చారు. ఈ సంవత్సరం కూడా అతనే మంచిగా చేయాలనే ఉద్దేశంతో మనము ఈ పీస్ కమిటీ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. దీంతో ఇన్వేజన్ ఆఫ్ ప్రైవసీ, మరి ఎందుకు మనము ఈ డేటా మనం ఎందుకు ఇవ్వాలి పోలీస్ వారికి అన్నట్టు కాకుండా మన కంబైన్డ్గా ప్రతి ఒక్క దాంతో మనం చేసే ప్రతి ఒక్క పనిలో కూడా మనకు డేటా ఉండాలి. దాని తగ్గట్టు ఇప్పుడు పోలీస్ సిబ్బంది మనకి ఎక్కువ కావచ్చు. నెక్స్ట్ టైం మనం ఇది ప్రొజెక్షన్ కూడా చేసుకుంటాం. మనకు పోలీస్ సిబ్బంది కావాలి, అడిషనల్ పోలీస్ ఫోర్స్ కావాలి. దాంతో రిక్రూట్మెంట్లో కానీ లేకపోతే మనకు డిప్లాయ్మెంట్లో కానీ ఇది పనికొస్తుంది చాలా వరకు.
ఇది చూసుకోవాలి. అండ్ ఇంతకుముందు కూడా చాలా భక్తి శ్రద్ధలతో చాలా మంచిగా చేశారు. ఈ సంవత్సరం కూడా ఎటువంటి మనకు అడ్వర్స్ ఇంపాక్ట్ లేకుండా, అడ్వర్స్ ఘటన లేకుండా ఈ సంవత్సరం కూడా చేస్తారని మీ అందరూ కూడా, అందరికీ ఇక్కడ కూర్చుంటే వాళ్ళందరూ కూడా, ఇంకా రాని వాళ్ళందరూ కూడా యువర్ ఆల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, మంచిగా చేశారు. ఈ సంవత్సరం కూడా మంచిగా చేస్తారని నేను ఆశిస్తున్నాను. మన వినాయక ఉత్సవ కమిటీ సభ్యులంతా కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళకు నేను కూడా వాళ్ళతో మాట్లాడుతున్న దీని తర్వాత లేట్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ మన మైనారిటీ పెద్దలు అండ్ హిందూ మత పెద్దలు, మైనారిటీ మత పెద్దలు అందరితో కూడా మళ్ళీ ఇంకోసారి చర్చించి మనం ఈ నిమజ్జనంకు పోయే ముందు కూడా అట్లా కాకుండా ఎటువంటి పరిస్థితిలో తాగి విగ్రహం అమ్మని పెద్ద ఎత్తున, ఇది భక్తి శ్రద్ధలతో చేసుకోవాల్సిన పండగ కాబట్టి దయచేసి ఎవరు కూడా తాగి అల్లరి చేయడం మాట కాకుండా హై డెసిబెల్స్ ఆఫ్ సౌండ్ కూడా, ఎందుకంటే సుప్రీంకోర్టులో కొన్ని లక్షల పిటిషన్లు వెళ్ళిన తర్వాత మనకు అపెక్స్ కోర్టు, సుప్రీంకోర్టు అనేది ఒక జడ్జిమెంట్ దీంతో డైరెక్షన్ తీసుకోవడం జరిగింది. మనకి ఇన్ని డెసిబెల్ సౌండ్ ఉండాలి అండ్ సౌండ్ ఈరోజు మార్నింగ్ 6 నుంచి 10 లోపల ఉండాలి అనే ఉద్దేశంతో, అది పోలీసు వారు ఇచ్చింది కాదు, దట్స్ ఏ జడ్జిమెంట్ ఫ్రమ్ ది అపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన జడ్జిమెంట్. దాని ప్రకారం మనము, ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు లక్షల పిటిషన్లు అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చిన జడ్జిమెంట్ ఇది. దాంతో చాలామంది, కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, కొంతమందికి సౌండ్ అలర్జీ ఉంటుంది, చాలా ఇష్యూస్ ఉంటాయి. సో అటువంటి వాళ్ళని కూడా మనం రెస్పెక్ట్ చేస్తూ మిగతా టైంలో చేయాల్సిన సెలబ్రేషన్కి ఎటువంటి పరిస్థితుల్లో ఆటంకం కలగకుండా మనం దీన్ని బాధ్యతగా ఏది చేసినా కూడా మనం డిసిప్లిన్గా బాధ్యతగా చేసుకొని ఎటువంటి పరిస్థితుల్లో ఈ స్పిరిచువాలిటీ కానీ లేకపోతే ఈ మనకైతే ఫన్ అయితే ఉందో మనం ఏదైతే అది కాంప్రమైజ్ అవ్వకుండా ఈ పండుగను ఎప్పుడులాగా కాకుండా ఇంకా మంచిగా ఈ సంవత్సరం భక్తి శ్రద్ధలతో ఇంకా మంచిగా ఘనంగా వైభవంగా నిర్వహించాలని చెప్పేసి మీ అందరినీ నేను వేడుకుంటున్నాను. తప్పకుండా మీరు అందరూ ఆ పని చేస్తారని కూడా నాకు నమ్మకం ఉంది. తప్పకుండా ఆ రోజు నిమజ్జనం రోజు కూడా మా పోలీస్ సిబ్బంది, ఈవెన్ మేము కూడా తప్పకుండా అన్ని ప్రదేశాలు, ఇంపార్టెంట్ ఐడల్స్ కూడా విజిట్ చేస్తాము. అండ్ ఇక్కడికి ఈరోజు పిలవగానే మీరందరూ కూడా, పెద్దలందరూ కూడా గణేష్ ఉత్సవ సమితి మెంబర్స్ ప్లస్ మిలాదున్ నబీ సంబంధించిన మన ముస్లిం మత పెద్దలు అందరూ వచ్చినందుకు ఈరోజు దీన్ని మంచి ఈ కార్యక్రమానికి వచ్చి దీన్ని విజయవంతం చేసినందుకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా. థ్యాంక్ యూ.